మిస్ వరల్డ్ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంటే వీటిని నిర్వహించవద్దంటూ పీఓడబ్ల్యూ మహిళా సంఘం ఆందోళనకు దిగింది. అందాల పోటీలు నిర్వహించే గచ్చిబౌలి స్టేడియం ముందు మహిళా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకుని వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఒకవైపు ప్రభుత్వం చాలా అంగరంగ వైభవంగా మిస్ వరల్డ్ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటే ఏదో ఈ మిస్ వరల్డ్ పోటీలను జరగొద్దంటూ కూడా పీఓడబ్ల్యూకి సంబంధించిన సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితి. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఇవాళ అందాల పోటీలను వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ అందాల పోటీల వలన ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. అందుకోసం మేము ఈ అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నాం. ఇది ఉత్పత్తిలో భాగమైనటువంటిది కాదు. అందుకోసం మేము ఈ అందాల పోటీని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కావాల్సినటువంటి మహిళలకు కావాల్సినటువంటి రక్షణ కావాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా మేము పోరాడుతా ఉన్నాం. అందాల పోటీలే కాదండి, ఇక్కడ ఆకలితో జనాలు చచ్చిపోతున్నారు. చదువు లేదు, ఆరోగ్యం లేదు, ఆకలితో జనాలు చచ్చిపోతున్నారు, విద్య లేదు. దానికి ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో గచ్చిబౌలి ప్రధాన స్టేడియం ఏదైతే అందాల పోటీలు నిర్వహిస్తున్నారో దాని స్టేడియం ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితి. అనూహ్యంగా వాస్తవానికి పోలీసులంతా కూడా ఒకవైపు మూడంచెల భద్రత మధ్య అందాల పోటీలను నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే వీళ్ళు పోలీసుల కళ్ళు కప్పి బస్టాప్లో ఏదైతే స్టేడియం ఎదురుగా ఉన్న బస్టాప్లో కూర్చున్నారు. తర్వాత వీళ్ళందరినీ కూడా చూడొచ్చు విజువల్స్లో పెద్ద ఎత్తున పోలీసులకు ఏదైతే వీళ్ళకు పెద్ద ఎత్తున వాగ్వివాదం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అందాల పోటీలను వెంటనే వాయిదా వేయాలనేది వీళ్ళ డిమాండ్గా ఉంది. వాస్తవానికి ఒకవైపు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. మహిళల ఆత్మ గౌరవాన్ని తాకట్టు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉన్న ఏదైతే అందాల పోటీలను వెంటనే వాయిదా వేయాలనేది డిమాండ్గా ఉంది. మొత్తానికి అనూహ్యంగా ఈ చర్యతో ఏదైతే కొంత పోలీసులు కూడా కంగుదిన్నారు. ఈ అందాల పోటీలు ప్రజలకు సంబంధించినవి కావు, మహిళలకు సంబంధించినవి కావు. అనవసరంగా 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఇలా ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, కార్మికుల సమస్యలు ఉన్నాయి, మహిళలకు మహిళల సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించకుండా ఇలా రేవంత్ రెడ్డి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల డబ్బుని ఇలా రోడ్ల పాటు చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. వివిధ దేశాల నుంచి దాదాపు 120 దేశాలకు పైగా ప్రతినిధులు గచ్చిబౌలి స్టేడియం లోపల ఉన్నారు. బయట మాత్రం పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం అయితే మహిళలు తీవ్రంగా చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. మన విజువల్స్లో మహిళలంతా కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరినీ కూడా అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళంతా కూడా నినాదాలు చేస్తారు. గచ్చిబౌలి ప్రధాన రహదారి మీద కూడా కింద పడుకుని వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తారు. ఈ అందాల పోటీలను వెంటనే నిలిపివేయాలి. ఒకవైపు ఐపీఎల్ను నిలిపివేశారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో స్త్రీలను కించపరిచే విధంగా కూడా ఈ అందాల పోటీలను నిర్వహించడం సిగ్గుచేటు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఈ సీఎం అందాల పోటీలు పెట్టి ఆడవాళ్ళ మనోభావాన్ని దెబ్బతీయడానికి 200 కోట్లు ఖర్చు పెట్టడం. ఆకలికి సస్తున్నారు కార్మికులు. ఒక పూట తిండి లేకుండా కార్మికులు బస్తీలలో పోయి ఒకసారి చూస్తే తెలుస్తుంది సీఎం ఈ అందాల పోటీలంతా అవసరమా అని మేము వ్యతిరేకిస్తున్నాం. అన్ని మహిళా సంఘాలు కలిసి ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని ఒక రకంగా విస్మరణకి గురి చేసిన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో అడ్డుకుని పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయింది. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తారు. మొత్తానికి కాసేపట్లోనే ఈ ప్రోగ్రాం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఏదైతే నిరసనకారులు ఒకసారిగా గచ్చిబౌలి స్టేడియం దగ్గర లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. మిస్ వరల్డ్ పోటీలను అడ్డుకుంటామంటూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఒక రకంగా కొంత పోలీసు వర్గాలను అయితే విస్మరణకు గురి చేసింది. ఏదేమైనప్పటికీ కూడా మిస్ వరల్డ్